Yeah. Continuation. Pole, polar, conjugate points and conjugate lines. What is the meaning of pole, polar, conjugate points, conjugate lines? See, first polar ఏంటో తెలిస్తే పోల్ వచ్చేస్తుందిరా. Yeah, this is a circle. కొంచెం పెద్ద చేద్దాం. Yes, and just try to understand. For a circle, we can draw maximum 2 tangents from an external point. Suppose ఇది P అనుకుందాం రా, ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుందాం. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మాక్సిమం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇలా ఒకటి డ్రా చేయొచ్చు, ఇలా ఒకటి డ్రా చేయొచ్చు. కానీ సీకెన్స్ మాత్రం ఇన్ఫైనైట్ డ్రా చేయొచ్చు. సెకండ్ సీకెంట్, థర్డ్ సీకెంట్, ఇటు సైడ్ కూడా డ్రా చేయొచ్చు. సీకెంట్, సో ఇలా ఇన్ఫైనైట్ సీకెన్స్ డ్రా చేయొచ్చు. ఎక్కడ నుంచి? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి. ఓకే, ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ సమ్ x1 y1 అనుకుందాం. సో ఇలా సీకెన్స్ డ్రా చేస్తే ఈ సీకెన్స్ సర్కిల్ ని కట్ చేస్తుంటాయి 2 పాయింట్స్ దగ్గర. సో దీన్ని మనం A1 అనుకుందాం, B1 అనుకుందాం, A2 అనుకుందాం, B2 అనుకుందాం, A3 అనుకుందాం, B3 అనుకుందాం, సో ఆన్. ఓకే, అండ్ లెట్ దిస్ ఇస్ ద సెంటర్ C. ఇప్పుడు ఈ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, సర్కిల్ ని కట్ చేసే పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంటే ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ A1 అనేది సర్కిల్ మీద ఉంది, B1 కూడా సర్కిల్ మీదే ఉంది. అంటే A1 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు, B1 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. A1 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను నేను. దిస్ ఈస్ ద టాంజెంట్ ఎట్ A1 ఆన్ ద సర్కిల్. అండ్ B1 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. దిస్ ఇస్ ద టాంజెంట్ ఎట్ B1. ఎస్, టాంజెంట్ ఎట్ B1. దెన్ A2 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. ఇది A2 దగ్గర ఒక టాంజెంట్. B2 దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. ఇది B2 దగ్గర ఒక టాంజెంట్. సో ఇలా ప్రతి పాయింట్స్ ఎక్కడైతే A3, B3 అండ్ ఇక్కడ కూడా, సో ఇట్లా పాయింట్స్ అన్నిటి దగ్గర టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్, ఇక్కడ ఒక టాంజెంట్. ఇలా టాంజెంట్స్ డ్రా చేస్తే మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తున్నాయి చూడు. ఇది ఫస్ట్ A1 B1 ది, ఇది A2 B2 ది. ఇలా మనకు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయిరా. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ నే పోలార్ అంటాం. యూ హావ్ టు నో పోలార్ అంటే S1 = 0 అనేది తెలవడం ఎవరికైనా తెలుస్తుంది. థర్డ్ క్లాస్ లో కూడా S1 = 0 10 చదివితే వాడికి గుర్తుంటది. బట్ ఎలా ఉంటది అనేది చెప్పడం చాలా కష్టం పోలార్. దట్స్ వై రిమెంబర్, పోలార్ అంటే ఇలా ఉంటది. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి, ఓకే, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సీకెన్స్ డ్రా చేస్తే ఆ సీకెన్స్ ఎక్కడైతే కట్ అవుతున్నాయో సర్కిల్ ను, అక్కడ టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు అవి ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే వచ్చే లైన్ నే పోలార్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ పోలార్. దిస్ ఈస్ పోలార్ ఆఫ్ P కి పోలార్. మరి P ని ఏమంటామంటే పోల్ అంటాం. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ పోల్. సో పోల్ ఈజ్ P. ఏ పోల్ నుంచి మనం పోలార్ డ్రా చేసామో దాన్ని పోలార్ అంటాం. నౌ పోల్ అంటే పాయింట్, పోలార్ అంటే లైన్, కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటి, కాంజుగేట్ లైన్స్ అంటే ఏంటి. నౌ సి, ఇప్పుడు ఈ P కాకుండా వేరే Q తీసుకొని కూడా మళ్ళీ సీక్వెన్స్ డ్రా చేయొచ్చు, మళ్ళీ టాంజెంట్స్, మళ్ళీ ఒక పోలార్ వస్తుంది. ఇంకొక పాయింట్ తీసుకోవచ్చు, ఇంకొక పాయింట్ తీసుకోవచ్చు, ఇంకో ఎన్నైనా పాయింట్ తీసుకోవచ్చు. అన్నిటి నుంచి సీక్వెన్స్ వస్తాయి. అండ్ ఆ సీక్వెన్స్ అన్నిటికీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్, కటింగ్ పాయింట్స్ ఉంటాయి. ఐ మీన్
సర్కిల్ ని కట్ చేసే పాయింట్స్ ఉంటాయి అండ్ వాటి నుంచి టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ టాంజెంట్స్ మళ్ళీ ఇంటర్సెక్ట్ అవుతుంటాయి, మళ్ళీ పోలార్స్ వస్తూనే ఉంటాయి ప్రతి పాయింట్ నుంచి. అలా మనం తీసుకునే పాయింట్స్ అన్నిటిలో ఇక్కడ మనకు పి నుంచి వచ్చిన పోలార్ మీద కూడా ఒక పాయింట్ తీసుకోవచ్చు. 100% ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అది క్యూ అనుకుందాం. ఓకే, pole and I'm taking a point on this polar q అనే పాయింట్ తీసుకున్నాను నేను, which is x2 y2 అనుకుంటున్నా. ఇందాక p x1 y1 తీసుకున్నాగా x2 y2. ఇప్పుడు ఈ q నుంచి కూడా మనము సీక్వెన్స్ డ్రా చేయొచ్చు ఇట్లా. ఓకే, ఇదిగో secant సో ఇలా ఎన్నైనా సీక్వెన్స్ డ్రా చేయొచ్చు. మళ్ళీ పాయింట్స్ ఉన్నాయిగా, సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మళ్ళీ ఏం డ్రా చేయొచ్చు, టాంజెంట్ అండ్ అగైన్ ఇక్కడ వచ్చింది కదా టాంజెంట్ అండ్ అగైన్ ఇంకొక టాంజెంట్ ఇక్కడ వచ్చింది, టాంజెంట్ ఇలా టాంజెంట్స్ వచ్చినాయి కదా. మళ్ళీ ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నిటిని మళ్ళీ జాయిన్ చేయొచ్చు. జాయిన్ చేస్తే మళ్ళీ పోలార్ వస్తుంది ఇట్లా. ఇదిగో ఇది ఒక పోలార్. ఓకే, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మళ్ళీ పోలార్ వచ్చింది మనకి. ఈ పోలార్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్యూ నుంచి వచ్చింది. దిస్ ఈస్ పోలార్ ఆఫ్ క్యూ, పోలార్ ఆఫ్ క్యూ అండ్ దిస్ ఈస్ వాట్ పోల్. ఇది పోల్, క్యూ అనేది పోల్. క్యూ నుంచి మనం డ్రా చేసిన సీక్వెన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ నుంచి మళ్ళీ టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ టాంజెంట్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మళ్ళీ మనకు ఒక పోలార్ వచ్చింది. ఇది పోలార్ ఆఫ్ క్యూ, అండ్ దిస్ ఇస్ పోలార్ ఆఫ్ పి, ఎందుకంటే పి నుంచి వచ్చింది, పి నుంచి మనం డ్రా చేసిన సీక్వెన్స్ వచ్చింది కాబట్టి. అండర్స్టాండ్? బట్ ఇక్కడ మనం పి నుంచి డ్రా చేసిన పోలార్ మీద క్యూ ఉంది, క్యూ నుంచి డ్రా చేసిన పోలార్ మీద పి ఉంది. పి అనేది లైస్ ఆన్ ద పోలార్ ఆఫ్ క్యూ. దెన్ వీ కెన్ సే పి అండ్ క్యూ ఆర్ కాంజుగేట్ పాయింట్స్. ఇలా ఎన్నైనా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో కాంజుగేట్ పాయింట్స్ అంటే ఏంటంటే if p lies on the polar of q and q lies on the polar of p, then p and q are called conjugate points. And these two polars are called conjugate lines. So ivi 4 definitions chala important anattu. Okay, if p x1 y1 lies on the polar of q x2 y2 and q lies on the polar of p, then p and q are called conjugate points. Okay, and these polars are called conjugate lines. Okay, మరి పోల్ ని ఎలా ఫైండ్ చేయాలి, పోలార్ ని ఎలా ఫైండ్ చేయాలి, కాంజుగేట్ పాయింట్స్ ని ఎలా ఫైండ్ చేయాలి, కాంజుగేట్ లైన్స్ ని ఎలా ఫైండ్ చేయాలి, కండిషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ px1 y1 with respect to the circle s equal to 0, general circle is s1 equal to 0. సో ఇది పోలార్ ను కనుక్కోవడానికి ఫార్ములా s1 equal to 0. ఓకే, అండ్ నెక్స్ట్ పోల్ ని ఎలా ఫైండ్ చేయాలి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. p ఇచ్చాడు, పోలార్ అడుగుతుండు, అంటే పోల్ ఇచ్చాడు, పోలార్ అడుగుతుండు, ఈజీ. మరి పోల్ అడిగిందంటే పోలార్ ఇవ్వాలి, అంటే లైన్ ఇవ్వాలి, ఖచ్చితంగా లైన్ ఇవ్వాల్సిందే. ఓకేనా? నౌ ఐఎమ్ రైటింగ్ హియర్, ఇఫ్ lx plus my plus n equal to 0 is polar
of a circle x square plus y square is equal to r square. ఒకవేళ ఈ లైన్ అనేది ఈ సర్కిల్ కి పోలార్ అయితే దెన్ పోల్ ఈజ్, అప్పుడు పోల్ ఏంటంటే minus LR square by n comma minus MR square by n. LMN లు లైన్ లోంచి వచ్చేస్తాయి పోలార్ లోంచి, R ఏమో సర్కిల్ లోంచి వచ్చేస్తాయి. అదే ఒకవేళ సర్కిల్ కనుక జనరల్ ఈక్వేషన్ అయితే x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అయితే దెన్ పోల్ ఈజ్, అప్పుడు ఏంటి పోల్ కి ఫార్ములా అంటే ఇందులో జనరల్ ఈక్వేషన్ లో జిఎఫ్ ఉంటాయి, సెంటర్ ఉంటది, ఇందులో లేదు 0,0 కాబట్టి అవి ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే మైనస్ జి ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జి ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ కామా మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జి ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. Okay, so this is the pole for this circle when polar given. This is the pole for this circle when polar given. After that, what? Conjugate points. Okay, if p x1 y1 and q x2 y2 are conjugate points with respect to the circle is, with respect to the circle, then the condition is S12 equal to 0. S12 is a notation. So you know S12, S1, okay. S12 is a notation. S1 also is a notation. And these poles are points. What is S12? I'm writing here. S12 అంటే నేను ఒకసారి రాస్తున్నా చూడండి. S12 is nothing but x1 x2 plus y1 y2 plus g of x1 plus x2 plus f of y1 plus y2 plus c. This is S12. Okay, for conjugate points. ఇవి conjugate points కి condition. Next conjugate lines. Conjugate lines అంటే two polars is the condition. If L1x plus M1y plus N1 equal to 0 and L2x plus M2y plus N2 equal to 0, two ఇచ్చారు లైన్స్ అంటే టూ పోలార్స్ అన్నమాట. ఆర్ కాంజుగేట్ లైన్స్ with respect to first circle x square plus y square equal to r square, then the condition is what? Then the condition is r square into L1 L2 plus M1 M2 equal to L1, just a minute, equal to N1 N2. This is for the circle which is having center 0,0. అంటే ఈ మోడల్లో సర్కిల్ ఇస్తే ఇది కండిషన్. అదే ఒకవేళ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే సెకండ్ వన్ x square plus y square plus 2 gx plus 2 fy plus c is equal to 0 ఇది ఇస్తే then the condition is what? gf లు ఇన్వాల్వ్ కావాలి. సో అప్పుడు ఏంటంటే r square into L1 L2 plus M1 M2 LHS is same, which is L1g plus M1f minus N1 into L2g plus M2f minus N2. This is the condition. ఈ gf లు జీరోలు పెట్టేస్తేనే మైనస్ N1 మైనస్ N2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ N1 N2 వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడండి ఎన్ని చెప్పుకున్నాం. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ S1 equal 0 and the pole, if the line is polar then the pole for this circle and for general circle. Okay na, two conditions. And next, if the points are conjugate with respect to a circle S12 equal 0, చిన్న సర్కిల్ కైనా కూడా సేమ్ ఇదే, ఈ జిఎఫ్ లో టర్మ్స్ ఉండవు అంతే.
And if the lines are conjugate lines with respect to this circle and with respect to this circle, again 3. So total 6 formulas వచ్చేసినాయి. This is about pole, polar, conjugate points and conjugate lines. Now one more a small definition. If given if p x1 y1 is the midpoint of chord joining with A and B 2 points, then the chord equation is S1 equal to S11. S1 equal to S11. Chord equation S1 equal to S11. We know S1 and we know S11 also. Okay. ఇది ఎప్పుడంటే if given midpoint of chord, for example ఒక సర్కిల్ తీసుకొని చూపిస్తాను. ఇది సర్కిల్, ఈ సర్కిల్ కి ఒక కార్డ్ ఇచ్చారు, ఇది కార్డ్, దీని ఈక్వేషన్ ఇవ్వలే, జస్ట్ కార్డ్ కి ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. ఆ ఎండ్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? ఏబి ఇచ్చారు. ఏబి అనే ఎండ్ పాయింట్స్ ఇచ్చారు. సరే, ఏబి అనే ఎండ్ పాయింట్స్ ఇవ్వలేదు, మిడ్ పాయింట్స్ ఇచ్చారు. ఓకే, ఆ మిడ్ పాయింట్ ఏంటి? px1y1 అనే మిడ్ పాయింట్ ఇచ్చారు. సో ఇఫ్ px1y1 is the midpoint of the chord joining with AB, then the chord equation is S1 equal to S11. అదే ఎండ్ పాయింట్స్ ఇస్తే కూడా మన దగ్గర ఫార్ములా ఉంది. ఇఫ్ గివెన్ A and B, అది కూడా ఇక్కడ రాసేస్తే చూడు. ఇఫ్ గివెన్ A and B, then chord equation is S1 plus S1 S2 equal to S12. అన్ని కర్వ్స్ కు ఉంటది ఇది కూడా. పరాబోలాకి, ఎలిప్స్, హైపర్ అన్నిటికీ సేమ్. S1 plus S2 equal to S12. This is what chord equation if given end points, chord equation if given midpoints of the chord, midpoint of the chord. Yeah, now some example problems there. అండ్ ఇది ఎప్పుడైనా ఇక్కడ మిడ్ పాయింట్, ఇది సెంటర్, మనకి సర్కిల్ ఇచ్చేసి కార్డ్ ఇచ్చేసి మిడ్ పాయింట్ కనుక్కోమంటే ఇలా డ్రా చేస్తే ఖచ్చితంగా పర్పెండిక్యులర్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫుట్ అవుతుంది అనమాట సికి. బై యూజింగ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ 1D లో ఆల్రెడీ ఐ గేవ్ యూ సమ్ హోంవర్క్స్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేసేవి. రోల్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ కండిషన్ that tangents drawn from 0,0, జాగ్రత్త క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. 0,0 to s equal to 0 సర్కిల్ కి ఆ డ్రా చేసిన టాంజెంట్స్ అంట బి perpendicular each other. అంటే ఎలా ఉంటది అంటే డయాగ్రామ్, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అంట ఒక సర్కిల్ కంట టాంజెంట్స్ డ్రా చేశారంట. ఆ టాంజెంట్స్ ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయంట. కొంచెం పెద్ద సర్కిల్ తీసుకుంటే ఇంకా ఈజీ మనకు అర్థమైపోతుంది. ఎస్, చూడండి ఇప్పుడు డ్రా చేస్తాను నేను. ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ అంటే విచ్ ఈస్ టచింగ్ ద సర్కిల్ ఎట్ 1 point కదా, దిస్ ఇస్ ద టాంజెంట్. ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ విచ్ ఈస్ టచింగ్ ద సర్కిల్ ఎట్ దిస్ పాయింట్. సి ఈ రెండు ఎలా ఉన్నాయి అంటున్నాడు అంటే పర్పెండిక్యులర్ అనమాట. అలా పర్పెండిక్యులర్ ఉండడానికి కండిషన్ ఏంటి? షో దట్ ఫైండ్ ద కండిషన్ దట్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్. ఇది 0,0. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అన్నట్టు. ఈ 0,0 నుంచి రెండు టాంజెంట్స్ ఈ సర్కిల్ కి డ్రా చేస్తే పర్పెండిక్యులర్ ఉండడానికి కండిషన్ ఏంటి అంటే సింపుల్ గా ఒక పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి డ్రా చేసిన టాంజెంట్స్ కి యాంగిల్ 90 degrees అని చెప్తున్న వాడు. యాంగిల్ బిట్వీన్ tangents is
theta equal to 90 degrees. Okay na? But we have formula. We have what formula? Angle between tangents tan theta by 2 equal to r by root s double 1 already undiga. What is the point given? P is 0 comma 0. ఈ 0 comma 0 నుంచే కదా మనం డ్రా చేసింది, which is take as x1 y1. And how r we know from general circle root over g square plus f square minus c. So r వచ్చేసింది, s11 కూడా వచ్చేస్తుంది. s11 is nothing but what? x1 square plus y1 square plus 2 gx1 plus 2 fy1 plus c. What is x1 y1? x1 y1 0 comma 0 కాబట్టి you will get what? Only c వచ్చేస్తుంది. Now tan theta by 2 is equal to r by root s double 1. R by root s double 1. That implies tan theta ante 90 by 2, which is equal to r ante root over g square plus f square minus c by root s double 1. That is root c. ఎందుకంటే s double 1 already c వచ్చేసింది. So 90 by 2 అంటే 45 కదా. Tan 45 is 1, which is equal to root over g square plus f square minus c by root c. Root c need తెచ్చేసేయండి. Then what you will get? Root c is equal to root over g square plus f square minus c, squaring on both sides. Then you will get what? C is equal to g square plus f square minus c, and this is minus c, you can take this side. Then you will get 2c is equal to g square plus f square, which is a condition for what? If the angle between the tangents from 0 comma 0 is 90 degrees, then this is the condition. Perpendicular tangents. And now